ఈరోజు వీర్లపాలెం గ్రామంలో ఉదయం 8 గంటలకి రామాలయంలో దాదాపు 100-150 మంది రైతులు కూర్చొని చర్చించిన తర్వాత అందరం కలిసి కూర్చొని మాట్లాడి ఒక మామిడి వెంకన్న అనే యాదవ్ అని చైర్మన్ ఏకీరువుని ఎన్నుకోవడం జరిగింది. అది ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామ ప్రజలు పక్కన ముదివానికం అడిదాలపల్లి గ్రామ రైతులందరూ కూర్చొని దాన్ని ఏకగ్రీవంగా పార్టీ పరంగా మామిడి వెంకన్న తీర్మానించడం జరిగింది. కానీ ఇంకొక వ్యక్తి ఏదో నేను చైర్మన్ అని చెప్పుకుంటుండు, అది పార్టీకి అది వ్యతిరేకం. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గారు ఎన్నుకోబడిన వ్యక్తి వరకు మామిడి వెంకన్నే ఈ రోజు నుంచి మామిడి వెంకన్న లిఫ్ట్ చైర్మన్గా కొనసాగుతున్నాడు. దామచల్ మండలం వీర్లపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీలో ఈరోజు ఉదయం గ్రామ పెద్దలం కూర్చొని తుంగపాడు బంధం లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చర్చించడం జరిగింది. వీర్లపాలెం మునిమాణికం అడిదాలపల్లి గ్రామ రైతులకి లక్ష్మారెడ్డి గారికి, డిసి శంకర్ గారికి, చల్లా అంజిరెడ్డికి, ఉప సర్పంచ్ నాయక్ గారికి వాళ్ళందరూ జరగడం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, డిసిసి శంకర్ నాయక్ గారు ఆధ్వర్యంలో చల్లారెడ్డి గారు పెద్దల సమక్షంలో ఈరోజు మాట్లాడటం జరిగింది. వాళ్ళ సమక్షంలో ఉప సర్పంచ్ నాగు నాయకు అందరు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆయకట్టు రైతులందరూ పెద్దమ్మని కూర్చొని ఆయకట్టు రైతులంతా నన్ను మామిడి వెంకన్నని ఎంతో జరిగింది. వీలం గ్రామంలో 3 ఊర్లు అడిదాలపల్లి, ముదిమాణిక్యం, వీర్లపాలెం ఉమ్మడిగా ఉన్న లిఫ్ట్ చైర్మన్కు కొత్తగా ఎన్నుకోబడిన వ్యక్తి మామిడి వెంకన్న. మామిడి వెంకన్నని ముందుగా ధన్యవాదాలు. మన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మి గారు మరియు డిసిసి శంకర్ నాయక్ గారి సహాయకాలతో వీళ్ళ లిప్పింగ్గా మామిడి వెంకన్నను ఎన్నుక జరిగింది. వారికి ధన్యవాదాలు. పెద్దగా మామిడి వెంకన్న చైర్మన్గా ఆ లిఫ్ట్ అనేది వీర్లపాలెం కనుక ముదిమా 3 గ్రామాల లిఫ్ట్ కాబట్టి రైతులకు ఆశతోనే మన ఎమ్మెల్యే గారు లక్ష్మారు, తర్వాత సర్పంచ్ అయిన అంజిరెడ్డి గారికి, ఉప సర్పంచ్ నాగునరికి, వీర్లపాలెంలో కాంగ్రెస్ నాయకులకి, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా మామిడి వెంకన్న మీ సూచన సురక్షిత పేరు తెచ్చుకుంటున్నాను.